జగిత్యాల జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని బీజేపీ శ్రేణులు పాదయాత్ర చేశారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమన్నగుట్ట దేవాలయం నుండి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాలతో కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘు, జిల్లా అధ్యక్షులు యాదగిరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా సోమనాథేశ్వర స్వామి ఆలయంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. మల్లాపూర్ మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపిడి శ్రీనివాసరెడ్డి భారీగా తన పార్టీ శ్రేణులతో కలిసి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ 2014లో షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో చెరుకు పండించే రైతులందరూ భారీగా నష్టపోయారన్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటూ కాలం వెల్లదీస్తూ చెరుకు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక దృష్టి పెట్టి ఫ్యాక్టరీ తెరిపించాలని వేడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఫ్యాక్టరీ తెరిపించడం చేత కాదని బీజేపీ పార్టీ నాయకులు విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అన్ని విధాలా మీకు వివరించారు. ఇది ఒకటే ముచ్చట ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చి నేను ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను అన్నారో చేయలేదు. కానీ లక్షల కోట్ల అప్పు చేసిండు. 5 లక్షల కోట్ల అప్పు చేస్తుంది కానీ 500 కోట్లు పెట్టి షుగర్ ఫ్యాక్టరీ తెరవరాదా? నేను ఉన్న టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నా. ఇలా బాగా మాట్లాడుతున్నారు ఈ మండలానికి వచ్చి. అది పోయిందా? ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ 18 నెలలైంది. ఇదే షుగర్ ఫ్యాక్టరీ కూడా అన్నారు మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాము అని చెప్పి బూటకం కమిటీని వేసి ఇప్పటికి కూడా ఏది చేయకుండా ఉన్నారు. దీనికి ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు 500 కోట్ల అప్పు చేసిండు, మేము తక్కున్నామని చెప్పి ఈలోక 500 చేసి ఇవాళ 1000 కోట్ల అప్పుకు తయారు చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి తెలివి లేక చదగాక ఇవన్నీ మాయమాట చెప్పే పరిస్థితి ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మల్లాపూర్ పట్టణంలో వాళ్ళ కార్యకర్తల సమావేశంలో మా ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గురించి కొన్ని వక్ర కామెంట్స్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా వారికి తెలియజేసేది ఒకటే, మా ధర్మపురి అరవింద్ గారు ఇచ్చేదే చెప్తారు, చెప్పేదే చేస్తారు. వారు మాట ఇస్తే ఎప్పుడు కూడా తప్పరు. పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పేసి బాండ్ పేపర్ రాసి పసుపు బోర్డు తీసుకురావడమే కాకుండా ఆ పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేయించిన ఘనత మా ధర్మపురి అరవింద్ గారిది. మీ తండ్రి గారు 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు గెలిచి 20 నెలలైంది. మీరు ఏదైనా నేను ఈ యొక్క మంచి పని చేసిన అని చెప్పి చెప్పుకోదగింది ఉంటే రండి, మేము అందరం కూడా మీకు సన్మానం చేయడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని అనవసరంగా ఎవరి మీద విమర్శలకు పాల్పడవద్దని చెప్పుకుంటూ రాబోయే ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇక్కడ మా ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో మేము ఈ అసెంబ్లీ సీటును గెలిచి మీ కడ్వకుంట్ల కుటుంబ